హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో కైలాస మానస సరోవర్ యాత్రికుల సమ్మేళనం కన్నుల పండుగగా సాగింది. ఇవాల్టి నుంచి కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానున్న క్రమంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆచార్య కాకునూరు సూర్యనారాయణమూర్తి, సంతోష్ కుమార్ ఘనాపాటి, శ్యామలానంద భారతి, నందిబట్ల సత్యనారాయణ శర్మ హాజరయ్యారు. కైలాస మానస సరోవర్ యాత్ర చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు యాత్రకు వెళుతుంటారని తెలిపారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు. మానస సరోవర యాత్ర కైలాసగిరి పరిక్రమ, తర్వాత మానస సరోవర స్నానము, శివునికి అభిషేకము, ఇవన్నీ మనము ఈ జన్మలో చేసుకుంటే కనుక మనకు ఒక మంచి మోక్షం లభిస్తుందనే ఉద్దేశంతో ఎంతోమంది కాచుకొని ఉన్నారు. అనుకోకుండా ఒక కరోనా వచ్చినప్పటి నుంచి 4-5 ఏళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఇది రెండోసారి పర్మిషన్ ఇచ్చినాక రెండోసారి జరుగుతూ ఉంది. దీన్ని భరత్ కుమార్ గారు ఎంతో నైపుణ్యంతో ఎంతోమంది వేల మంది యాత్రికులను తీసుకొని మానస సరోవర యాత్రను, కైలాసగిరి పరిక్రమ, దర్శనం గావింపజేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి మంచి దైవ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడెప్పుడు ఈ యాత్రకు బయలుదేరి ఆ యొక్క సుందర దృశ్యము, ఆ వాతావరణాన్ని, ఆ యొక్క మంచి వైభవాన్ని మేము తిలకించి ఆనందించాలని ఉర్రూతలూగుతున్నాము. కావున వారు ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి మేము పోయే నెక్స్ట్ ఈ జూన్లో ఈ యాత్ర ఫినిష్ చేసుకొని వచ్చి ఆ దేవదేవునటువంటి కైలాసనాథుని అనుగ్రహం పొంది మేము తరించాలని కోరుకుంటూ Jai Ram